ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. మరి ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్న ఎడల మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనకు సమాధానం రాలేదని విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ నీ యొక్క ప్రార్థనను ఆయన ఎప్పుడూ కూడా అలక్ష్యము చేయడు. మరి ఒకసారి డిఎల్ మూడీ అనే దైవజనుడిని కొంతమంది ప్రశ్నించారంట. ఏమిటంటే, మీ యొక్క విజయానికి కారణం ఏమిటి, మీ యొక్క విజయ రహస్యం ఏమిటి అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నా యొక్క విజయానికి రహస్యము 7 కారణాలు ఉన్నాయని చెప్తూ, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, 4 ప్రార్థన, 5వది ప్రార్థన, 6 ప్రార్థన, 7 ప్రార్థన అని వారికి సమాధానం ఇచ్చారంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎట్లాంటిదో. విసుగక పట్టుదలతో గనక మనము ప్రార్థిస్తే గొప్ప కార్యములను, గొప్ప మేలులను మన జీవితాల్లో చూస్తాము. మరి ఆ గొప్ప దైవజనుడు విసుగక పట్టుదలతో ప్రార్థించి మరి అనేక మంది ఆత్మలను రక్షించగలిగాడండి. మరి లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 1 నుంచి 7 వచనాలను మనం ఒకసారి గమనిస్తే, యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులే కానీ వారందరికీ కూడా ఉపమానం చెప్తూ అంటున్నాడు. ఏమిటంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. అతడు అన్యాయస్తుడు. దేవుడంటే అసలు భయమే లేదు. ఇంకా మనుషులంటే చెప్పనవసరమే లేదండి. మనుషులన్నా, మనుషుల మాటన్నా లెక్కలేదు. దేవునికే భయపడటం లేదంటే ఇక మనుషుల్ని ఏం లెక్క చేస్తాడు చెప్పండి. మరి ఇలాంటి వ్యక్తి దగ్గరకు ఒకానొకనాడు ఒక స్త్రీ వచ్చి, నాకు న్యాయము తీర్చమని విసుగక పట్టు విడువక ప్రతిరోజు కూడా మాటి మాటికి వస్తున్నటువంటి సందర్భంలో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చాలని నిర్ణయము తీసుకున్నాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆమె విన్నపాన్ని ఆలకింపగా, మరి న్యాయవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవాతి దేవుడు, మనలను సృజించిన సృష్టికర్త నీ కోసము నా కోసము తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చి మనలను పాపమని ఆ కాడి కింద ఉండకుండా రక్షించి మరి ఈ లోకంలో నుంచి మనలను కాపాడిన దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు కదా. మరి మనము ప్రార్థించే ముందు దేని నిమిత్తము ప్రార్థిస్తున్నామో, ఏ విషయం గురించే మనము మొరపెడుతున్నామో దానిని పొందుకునే అంతవరకు కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాం. అయితే మనకు ఒక విషయం అర్థం కావాలి. విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసము సిద్ధపరిచే సమయంలో మరి విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా మరి నేను జవాబును పొందుకోలేకపోతున్నాను, నా జీవితంలో కార్యము చూడలేకపోతున్నాను అని చెప్పి ప్రార్థించడం మనం ఏం చేస్తామంటే మానివేస్తాము. అందుకే అనేక ప్రార్థనలకు ప్రతిఫలాలను పొందుకోలేకపోతున్నామండి. కాబట్టి మనము విసిగిపోకూడదు, విసుగుదల చెందకూడదు. పట్టుదల కలిగి మనం అడిగినటువంటి కార్యము మన జీవితాలలో జరిగే అంతవరకు కూడా విశ్వాసముతో ప్రార్థించగలిగినట్లయితే మనము ప్రార్థనా వీరులుగా ఉంటామండి. కాబట్టి విసిగిపోవద్దు. ఆయన ఆలస్యము చేస్తాడేమో కానీ ఆయన ఎప్పటికీ నీ యొక్క ప్రార్థనను అలక్ష్యము మాత్రమే చేయడు. ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మరిచిపోవద్దు. ఎప్పుడు మనకి ఏమీ కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు. ఎందుకంటే మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన దినములు ఇలాగ ఉన్నవి, మనం ఎలాగ బ్రతకాలో, మన రూపం ఎలా ఉంటుందో అన్నీ కూడా సృజించిన వాడు. ఆయనకి సమస్తమును తెలుసు కనుక నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకి అన్నికి కూడా బాగుగా తెలిసే ఉన్నవి. కనుక మరి ప్రార్థనకు జవాబు రావటం లేదని, కార్యములు జరగటం లేదని
చింతించకుండా, భయపడకుండా, విసిగిపోకుండా విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే మేళ్లను పొందుకుందాం. మరి సిలువలో దొంగకిచ్చిన వాగ్దానము ఇచ్చిన రోజే నెరవేరింది కదా. ఏమన్నా ఆలస్యమైందా? లేదు కదా, ఇచ్చిన రోజే నెరవేరింది. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరటానికి దాదాపుగా 25 సంవత్సరాలు పట్టిందండి. ఆ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము ఎంతో విశ్వాసముతో ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో ఎదురు చూడలేదా? అలాగే మనం చేసే ప్రార్థనలు కొన్నిటికి వెంటనే జవాబు వస్తుంది, కొన్నిటికి జవాబు రావటం కొంచెం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైంది కదా అని ప్రార్థన చేయటము మానివేయవద్దు, విసిగిపోవద్దు, దేవుణ్ణి దూషించవద్దు. తగిన సమయమందు ఆయన తప్పక కృపను అనుగ్రహిస్తాడు. నీ యొక్క ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. మరి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆ యొక్క విధవరాలకు మరి న్యాయము చేయగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఇంకా ఎంత గొప్పవాడండి, సత్యవంతుడు కదా. ఆయన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన ఏమన్నా చూస్తూ కూర్చునేవాడా? లేదండి, మన యొద్దకు వచ్చి మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. కనుక ఆయన మన జీవితాలలో ఆ సమయము వచ్చే అంతవరకు, ఆ కార్యము జరిగే అంతవరకు కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే ఆయన యొక్క కృప మనకు అనుగ్రహిస్తాడు. కనుక పొందుకునే వరకు విసుగక పట్టుదలతో ప్రార్థించాలి. ప్రార్థించు, ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనము ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఆయన ఏర్పరచుకున్న వారంట దివారాత్రులు మొరపెట్టగా ఆయన ఖచ్చితంగా వారికి న్యాయము తీర్చే దేవుడు. వారి పక్షంలో ఉండి వారి ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ప్రతిఫలాన్ని పొందుకునే వారంగా దేవుని యొక్క కృపను మేలులను మన జీవితాలలో అనుభవించే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఎవరైతే దివారాత్రులు నీకు మొరుపెట్టుతారో వారి ప్రతి ప్రార్థనను ఆలకించి వారికి న్యాయము తీర్చే దేవుడువు, వారి ప్రార్థనలు ఆలకించి వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడువు తండ్రి. దయతో దేవా, ఒకసారి మా యొక్క ప్రతి మనవులను ప్రతి ప్రార్థనను ఆలకించి మా ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి పట్ల గొప్ప మేలులను, ఆశీర్వాదములను, ఉన్నతమైనటువంటి క్రియలను మీరు జరిగించండి. గొప్ప మేలులతో నింపండి. వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల మీరు దయచేయండి. అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి సంపూర్ణ ఆరోగ్యంను, స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితాలలో ఆశీర్వాదాలు, గొప్ప మేలులను జరిగించండి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు దయచేయండి. వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడుండండి. మంచి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి. వివేచనను అనుగ్రహించండి. మంచి పర్సంటేజ్తో పాస్ అవుటకు మీ కృపను బిడ్డలకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నాన్న, మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అంత్య దినంలో అపాయకరమైన దినాల్లో ఉంటుండగా అంతటా అందరూ కూడా మార్పు చెంది నీ సన్నిధిలో ఎదిగే వారంగా, మేమందరం కూడా నా తండ్రి ప్రార్థనలో ఫలించే వారంగా ఉండుటకు, ఆత్మీయ జీవితంలో గొప్ప మేలులను పొందుకునే వారంగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరిచి గొప్ప మేలులను దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.